నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. బులెటిన్లో డీటెయిల్ చూస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులకు దిగుతున్నాయి. అణు కేంద్రాలే లక్ష్యంగా ఆ దేశ సైన్యాలు అటాక్ చేస్తున్నాయి. ఇస్ఫాహాన్ నగరంలోనే అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నాయి. అణు కేంద్రాలపై దాడులను ఇరాన్ ఖండించింది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో వార్ సైరన్ మోగుతోంది. ఇటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులకు దిగుతున్నాయి. అణు కేంద్రాలే లక్ష్యంగా ఆ దేశ సైన్యాలు అటాక్ చేస్తున్నాయి. ఇస్ఫాహాన్ నగరంలోని అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నాయి. అణు కేంద్రాలపై దాడులను ఇరాన్ ఖండించింది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో వార్ సైరన్ మోగుతుంది. ఇటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహారావు, ట్రంప్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో తీరబోతుంది. అయితే ఇరాన్ ఇప్పటికి కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. చర్చలకు కానీ లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ తో చర్చలు జరపడానికి సిద్ధంగా లేదని పరోక్షంగా ఇండికేషన్స్ ఇప్పటికే ఇచ్చాయి. దీంతో దాడుల మరి ఉధృత స్థాయిలో ప్రస్తుతం దాడులు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన దాడులు చేస్తుంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలకు సంబంధించినంత వరకు కొన్ని దేశాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. కీలకమైన 2-3 రోజులుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం యుద్ధానికి సంబంధించినంత వరకు కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్న 2-3 రోజులు రానున్నాయి. దీనికి సంబంధించి అమెరికా ఏ రకంగా స్పందిస్తుంది? ఎందుకంటే కాసేపటి క్రితం ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. దాంట్లో నేను 48 గంటల టైం ఇక దగ్గర పడుతుంది, ఇరాన్ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. దానికి ఇరాన్ విదేశాంగ శాఖ కూడా దానికి స్పందించింది. మేము చర్చలు జరపట్లేదు, ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము, ఖచ్చితంగా మా ప్రాంతాలను మేము కాపాడుకుంటాం అనే అంశాన్ని కూడా తెరపై తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్లోని వివిధ నగరాలపైన కూడా ఇరాన్ రెగ్యులర్ గా దాడులు నిర్వహిస్తూనే ఉంది. దీనికి సంబంధించినంత వరకు యాక్టివిటీని పెంచుతామని చెప్పేసి ఇరాన్ ప్రకటన చేయడము, అదే విధంగా దీనికి సంబంధించినంత వరకు ఇజ్రాయెల్ కూడా కొంత దాడులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి యుద్ధానికి తెరపడుతుంది, కొంత ఎక్కడో చోట్ల బ్రేక్ పడుతుందని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం యుద్ధం మరికొంత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ట్రంప్ విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనే చర్చ మాత్రం సర్వత్రా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.